హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 10th క్లాస్ ఎన్సీఆర్టీ పేజ్ నెంబర్ 100. ఓకేనా? సో మీరు టెక్స్ట్ బుక్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 100 10th క్లాస్ ఎన్సీఆర్టీ అండి. సో కొత్త టెక్స్ట్ బుక్. ఓకేనా? పాత టెక్స్ట్ బుక్ కూడా ఐ థింక్ సో 1-2 పేజీలు అటు ఇటు అవుతాయి. సో కొత్త టెక్స్ట్ బుక్ అయితే కనుక పేజ్ నెంబర్ 100 అండ్ 10th క్లాస్ ఎన్సీఆర్టీలో. మరి 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. రైల్వే గ్రూప్ డి కానీ టెక్నీషియన్స్ కానీ ఇది వరకు గతంలో అయితే కనుక చాలా ప్రశ్నలు ఈ ఏరియా మీద అడగడం జరిగింది. మరి 10th క్లాస్ ఎన్సీఆర్టీలో పారాగ్రాఫ్ రూపంలో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఓకేనా? పారాగ్రాఫ్ రూపంలో ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో దానిని సాగ్రిగేట్ చేసి మీ ముందుకు ఒక టేబుల్ రూపంలో తీసుకొని రావడం జరిగింది. ఓకేనా? అయితే ఏదైతే ఈ టేబుల్ ఉందో మనకి జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో డైజెస్టివ్ సిస్టమ్, అందులో వన్ ఆఫ్ ద టాపిక్. కానీ మనకి ఇది ఏ క్లాస్ లో టచ్ అవుతుంది సార్ అంటే 7th క్లాస్ ఎన్సీఆర్టీ, అదే విధంగా 10th క్లాస్ ఎన్సీఆర్టీలోని ఈ ఏరియా అనేది మనకి స్ట్రైక్ అవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఈసారి గనక ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే ఏంటిది టేబుల్? ఒకసారి దీని గురించి చాలా క్లారిటీగా ఈ టేబుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోని లైక్ చేస్తే మరికొంతమందికి రిఫర్ అవుతుందండి. షేర్ చేస్తే నాకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మీ దగ్గర నుంచి. రైట్, మరి వీడియో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. చూడండి సార్, ఇక్కడ సాధారణంగా మన యొక్క జీర్ణ వ్యవస్థలో మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ లో ఎంజైమ్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎంజైమ్స్ అంటే ఏంటి తెలియాలి అంటే కనుక మీరు కంప్లీట్ గా గత వీడియో ఒకసారి చూడండి. అంటే లాస్ట్ వీడియో, నిన్న రిలీజ్ చేసిన వీడియో ఒకసారి ప్యాంక్రియాస్ గురించి చూస్తే మీకు అక్కడ బేసిక్స్ తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లో భాగంగా. మరి ఇక్కడైతే ఎంజైమ్స్ అనేవి ఏవైతుందో జీర్ణం చేయడంలో, డైజెషన్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేసే కెమికల్ సబ్స్టెన్సెస్ గా మనం ఈ ఎంజైమ్స్ ని మనం చెప్తా ఉంటాం. అలాంటి ఎంజైమ్స్ మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ లో, జీర్ణ వ్యవస్థలో ఈ ఫుడ్ మెటీరియల్స్ మీద ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా కన్వర్ట్ చేస్తాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ తెలుసు, జీర్ణం లేదా డైజెషన్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ని, కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్ సబ్స్టెన్సెస్ గా మార్చాలి. అంటే సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సరళంగా మార్చాలి. అయితే ఎవరి సమక్షంలో మారుతాయండి? ఎవరి సమక్షంలో మారుతాయంటే ఎంజైమ్ల సమక్షంలోనే ఈ సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు సరళంగా మారి దాని ద్వారా ఎనర్జీ అనేది వస్తూ ఉంటది అనమాట. అయితే ఈ మధ్యలో ఈ రియాక్షన్స్ ని, అంటే జీర్ణం కావడానికి గల కారణమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎంజైమ్స్ అంటాం. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎంజైమ్స్ అండి. మరి ఈ ఎంజైమ్స్ ని మనం ఏమని పిలుస్తాం అంటే బయోకెటలిస్ట్ అని చెప్పి కూడా మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అంటే బయోకెటలిస్ట్. అంటే ఏంటంటే తెలుగులో జీవ ఉత్ప్రేరకం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఒక జీవ ఉత్ప్రేరకం అంటారు. అంటే ఇవేంటంటే జీర్ణ వ్యవస్థలోనే జీర్ణం లేదా డైజెషన్ అనే డైజెషన్ యొక్క రేట్ అనేది పెంచుతా ఉంది లేదా తగ్గిస్తూ ఉంటాయి అనమాట. బట్ ఇవేంటంటే రియాక్షన్ ఇన్వాల్వ్ అవ్వవు, కానీ మనకి రేట్ అనేది పెంచడం తగ్గించడం అనేది సాధారణంగా ఇవి చూస్తూ ఉంటాయి. ఏవండి? ఇక్కడ ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తామంటే ఇలాంటి ఎంజైమ్స్ మన యొక్క జీర్ణ వ్యవస్థలో, మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ లో ఎక్కడెక్కడ పనిచేస్తాయి ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో మొదటగా ఉన్నటువంటి ఎంజైమ్ ఏంటంటే టయాలిన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? మొదటగా ఉన్న ఎంజైమ్ టయాలిన్. ఈ టయాలిన్ కి మనం ఏమని పిలుస్తాం అంటే సెలైవరీ అమైలేజ్ లేదా లాలాజల అమైలేజ్ అని చెప్పి మనం సాధారణంగా టయాలిన్ ని పిలుస్తూ ఉంటాం అనమాట. మరి టయాలిన్ అనేది ఏదైతుందో లేదా లాలాజల అమైలేజ్ అనేది ఏదైతుందో లేదా సెలైవరీ అమైలేజ్ ఏదైతుందో దీన్ని రిలీజ్ చేసేవాడు ఎవడు? టయాలిన్ రిలీజ్ చేసేవాడు ఎవడంటే సెలైవరీ గ్లాండ్ అండి. సెలైవరీ గ్లాండ్ అంటే ఏంటంటే లాలాజల గ్రంథి అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో లాలాజల గ్రంథి అనేది ఏదైతుందో ఇది సెలైవరీ అమైలేజ్ లేదా టయాలిన్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో టయాలిన్ అనే ఎంజైమ్ అనేది ఎక్కడ రిలీజ్ అవుతుంది సార్ అంటే ఎవరి దగ్గర రిలీజ్ అవుతుందంటే సెలైవరీ గ్లాండ్, లాలాజల గ్రంథి దగ్గర. ఎక్కడ? నోట్లో ఉన్నటువంటి లాలాజల గ్రంథులు టయాలిన్ లేదా సెలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ ని ఇస్తాయి.
అయితే ఇవి ఎక్కడ రిలీజ్ అవుతాయి? ఎక్కడికి రిలీజ్ అవుతాయండి? వారల్ క్యావిటీలోకి లేదా ఆస్సి కుహరం లేదా నోట్ లోపలికి ఈ సెలవరీ గ్లాండ్స్ ఏం రిలీజ్ చేస్తాయి అంటే టయాలిన్ లేదా సెలవరీ అమైలేజ్ రిలీజ్ చేస్తాయి. అయితే ఇవి ఏం చేస్తాయి సార్ అంటే సాధారణంగా కార్బోహైడ్రేట్లను జీర్ణం చేస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసి కార్బోహైడ్రేట్లను ఎలా మారుస్తాయి అంటే మాల్టోజులుగా మారుస్తాయండి. ఎలా మారుస్తాయండి? కార్బోహైడ్రేట్లను మాల్టోజులుగా మార్చినటువంటి ఒక ఎంజైమ్ ఏది అంటే టయాలిన్ లేదా సెలైవరీ అమైలేజ్. ఇది ఎవరు ఇస్తారు సార్ అంటే సెలైవరీ గ్లాండ్ ఇస్తారు, లాలాజల గ్రంథులు ఇస్తారు. మరి ఎక్కడ ఓపెన్ అవుతాయి సార్ అంటే వారల్ క్యావిటీ లేదా ఆస్సి కుహరం లేదా బకల్ క్యావిటీ లోపల ఇది రిలీజ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఒక రిలీజ్ అయ్యేది ఏమవుతుందండి? కార్బోహైడ్రేట్స్ ని మాల్టోజులుగా మారుస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. టెక్స్ట్ బుక్ లో స్ప్లిట్ చేసి అటు ఇటు స్ప్లిట్ చేసే పారాగ్రాఫ్ అనేది కన్ఫ్యూజ్ చేస్తా మనకి ఇవ్వడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం అనమాట. సో ఇలా అయితే చాలా ఈజీ అనమాట. ఓకేనా? తర్వాత మరొక ఎంజైమ్ గురించి మాట్లాడదామండి. మరొక ఎంజైమ్ ఏంటంటే పెప్సిన్ అనే పిలుస్తున్నటువంటి ఎంజైమ్. ఏదండి? పెప్సిన్. ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఓకేనా? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే తెలుగులో జీర్ణ గ్రంథులు అంటారు. ఓకేనండి? ఇవి ఎక్కడ రిలీజ్ అవుతాయండి? స్టమక్ లోపల రిలీజ్ అవుతాయి. జీర్ణాశయం లోపల రిలీజ్ అవడం అనేది మనం చూస్తాం. ఓకేనా? సింపుల్ అండి. ఈ పెప్సిన్ అనే పిలుస్తున్న ఎంజైమ్ అనేది ఏదైతుందో దీన్ని రిలీజ్ చేసేవాడు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఓకేనా? జీర్ణ గ్రంథులు అంటారు. ఓకేనా? ఎక్కడ రిలీజ్ చేస్తుంది? స్టమక్ లో రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇవి ఏం చేస్తాయి? ఇక్కడ రిలీజ్ అయినటువంటి పెప్సిన్ అనేది ఏం చేస్తుందంటే ప్రోటీన్లను, ఓకేనా, ప్రోటీన్లను ఎలా మారుస్తుందంటే పెప్టోన్లుగా మారుస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చే ఎంజైమ్ ఏదంటే పెప్సిన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదండి? పెప్సిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మనం తీసుకుంటే బైల్ జ్యూస్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ అంటే తెలుగులో పైత్యరసం అంటారు. పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లనే ఉండవు. వెరీ 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 ఇంపార్టెంట్. పైత్యరసం లేదా బైల్ జ్యూస్ ఏదైతే ఉందో it doesn't have enzymes but it functions it works like an enzyme. ఓకేనా? సో బైల్ జ్యూస్ అనేది ఏదైతుందో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే కాలేయం, లివర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మరి ఇది ఎక్కడికి రిలీజ్ అవుతుంది సార్ అంటే డ్యూడియనం లోకి రిలీజ్ అవుతుంది. డ్యూడియనం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జీర్ణ వ్యవస్థ ఏదైతే మన డైజెస్ట్ సిస్టమ్ ఉందో ఆ డైజెస్ట్ సిస్టమ్ స్టమక్ ఎక్కడైతుందో జీర్ణాశయం ఎక్కడ ఉందో జీర్ణాశయం కింద చిన్న ప్రేగని స్టార్ట్ అవుతుందండి. చిన్న ప్రేగులో మొదటి భాగాన్ని మనం ఏమని పిలుస్తుంటే డ్యూడేనం లేదా ఆంత్రమూలం అని చెప్పేసి పిలుస్తారు. డ్యూడేనం లేదా దీన్ని ఏమని పిలుస్తారండి? ఆంత్రమూలం అని చెప్పి మనం పిలవడం జరుగుతుందండి. ఓకే, డ్యూడేనం లేదా ఆంత్రమూలం. అయితే ఇక్కడ మనకి బైల్ జ్యూస్ రిలీజ్ అవుతుంది కదండి, పైత్యరసం అనేది ఎవరు రిలీజ్ చేస్తున్నారో లివర్ లేదా కాలేయం రిలీజ్ చేస్తా ఉన్నారు. ఓకే, వీడు ఎందులోకి రిలీజ్ చేస్తున్నాడు? డ్యూడేనం లేదా ఆంత్రమూలంలోకి రిలీజ్ చేస్తా ఉన్నాడు. అయితే ఈ రిలీజ్ అయినటువంటి బైల్ జ్యూస్ లేదా పైత్యరసం అనేది ఏం చేస్తుంది సార్ అంటే మనకి ఇది ఫ్యాట్స్ లేదా కొవ్వులు అనేవి ఏవైతే ఉన్నాయో కొవ్వులని పెద్దగా ఉన్నటువంటి కొవ్వులని చిన్న చిన్న ముక్కలుగా విడగొడతా ఉంటది అనమాట. సో అలా విడగొట్టని ఏమంటారంటే ఎమల్సీకరణం లేదా ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే మనకి క్వశ్చన్ రైజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓకేనా? ఇక్కడే క్వశ్చన్ రైజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో బైల్ జ్యూస్ లోపల నో ఎంజైమ్స్, ఎలాంటి ఎంజైమ్లు ఉండవు. ఓకేనా? ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే కాలేయం రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఎక్కడికి రిలీజ్ అవుతుందండి? లివర్ లో నుంచి రిలీజ్ అయింది. ఎక్కడ రిలీజ్ అవుతుంది? డ్యూడేనం లేదా ఆంత్రమూలం లేదా చిన్న ప్రేగుల మొదటి భాగంలో రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయినట్టు బైల్ జ్యూస్ ఏం చేస్తాయి? ఫ్యాట్స్ ని ఎమల్సిఫై చేస్తాయి. ఎమల్సీకరణం అని చెప్పేసి అంటాం. ఫ్యాట్స్ ని ఎమల్సీకరణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటది. ఎమల్సిఫికేషన్ అంటే ఏంటంటే లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ చిన్న చిన్న గ్లోబ్యూల్స్ గా బ్రేక్ డౌన్ అవ్వడం ఏమంటాం అంటే ఎమల్సిఫికేషన్ అని చెప్పేసి మనం చెప్తాం. తర్వాత మరొక ఎంజైమ్ ఏంటంటే ఎమైలేజ్ అని పిలుస్తున్నటువంటి మరొక ఎంజైమ్ అండి. ఏదండి? ఎమైలేజ్. ఈ ఎమైలేజ్ అనే ఎంజైమ్ ని రిలీజ్ చేసేవాడు ఎవరు సార్ అంటే ప్యాంక్రియాస్. మీకు గత వీడియోలోనే ప్యాంక్రియాస్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ప్యాంక్రియాస్ అంటే ఏంటంటే క్లామము లేదా క్లామం అంటారు. ఓకేనా? ఎమైలేజ్ ని ఇచ్చేవాడు ఎవడంటే ప్యాంక్రియాస్ లేదా క్లామము. అయితే ఇది ఎందులోకి రిలీజ్ అవుతుంది సార్? ఎమైలేజ్ అంటే డ్యూడేనం లోనికి అంటే ఆంత్రమూలంలోనికి రిలీజ్ అవుతుంది. ఆంత్రమూలం అంటే ఏంటి? చిన్న ప్రేగులో మొదటి భాగం అనమాట. అయితే ఎమైలేజ్ అనేది ఏదైతుందో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ టయాలిన్ అన్నాం కదా, టయాలిన్ కి ఇంకో పేరు సెలైవరీ ఎమైలేజ్. వీడు ఏం చేస్తున్నాడండి? కార్బోహైడ్రేట్లు మాల్టోజులుగా మారుస్తున్నాడు. కానీ ఎక్కడ? నోట్లో. ఓకేనా? మరి ఇక్కడ ఎమైలేజ్ ఏదైతుందో ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తున్నారు. అక్కడేమో లాలాజల గ్రంథులు, ఇక్కడేమో మనకి ప్యాంక్రియాస్ క్లామం. అంటే నీకు ఇక్కడ ఏమర్థం అవ్వాలి?
సెలవరీ గ్లాండ్స్ నుంచి కూడా అమైలేజ్ వస్తుంది, ప్యాంక్రియాస్ నుంచి కూడా అమైలేజ్ వస్తుంది. కానీ సెలవరీ గ్లాండ్స్ నుంచి వచ్చేది సెలవరీ అమైలేజ్, లాలాజల్ అమైలేజ్. ఇది ప్యాంక్రియాస్ నుంచి వచ్చేది కేవలం అమైలేజ్. ఓకే, ఇదేం చేస్తుందండి, ఇది కూడా దీని వల్లే కార్బోహైడ్రేట్లను ఎలా మారుస్తారంటే మాల్టోజులుగా మారుస్తూ ఉంటది అనమాట. ఓకేనండి. సో ఇక్కడ ఎన్ని సెట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, 2 సెట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. మీరు చదివేటప్పుడు కంపారిటివ్ గా చదువుకోవాలి కాబట్టి మీకేంటి ఇక్కడ కార్బోహైడ్రేట్లు అనేవి మాల్టోజులుగా మారుతున్నాయి. ఎవరి యొక్క సహాయంతో, టయలిన్ లేదు, సెలవరీ అమైలేజ్. ఇక్కడ ప్యాంక్రియాస్ లేదా క్లామా నుంచి వచ్చిన అమైలేజ్ ఏం చేస్తుందండి, ఇది కూడా కార్బోహైడ్రేట్లను ఎలా మారుస్తుందండి, మాల్టోజులుగా మారుస్తుంది అనమాట. ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత ట్రిప్సిన్. ఓకేనా, ఇది కూడా గత వీడియోలో మాట్లాడా. సో ఇక్కడ ట్రిప్సిన్ అనే పిలుస్తున్నటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో, ఈ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ మనకి దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే ప్యాంక్రియాస్ లేదా క్లామము అంటారండి. ఓకేనా, ప్యాంక్రియాస్ లేదా క్లామము అంటారు. క్లామము అనేది మీకు తెలుసు, గత వీడియోలో చాలా క్లారిటీగా చెప్పి ఆ వీడియో యొక్క లింక్ కామెంట్ బాక్స్ లో కూడా ఇస్తా. చూడనటువంటి అభ్యర్థులు ఆ వీడియోని చూసి వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ట్రిప్సిన్ అనేది ఏదైతుందో, ట్రిప్సిన్ రిలీజ్ చేసేవారు ఎవరు సార్ అంటే క్లామము, ప్యాంక్రియాస్. అయితే ఎక్కడికి రిలీజ్ అవుతుంది సార్ అంటే డ్యూడేనం లోనికి, ఆంత్రమూలం అంటే చిన్న ప్రేగులో మొదటి భాగం. ఇదేం చేస్తుంది సార్ అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ట్రిప్సిన్ అనేది ఏదైతుందో ప్రోటీన్లను ఎలా మారుస్తుంది సార్ అంటే పెప్టోన్లు గాను మారుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది కూడా మనకి ఎక్స్పెక్టెడ్. అదే విధంగా ప్రీవియస్ గా చాలా సార్లు చాలా ఎగ్జామ్స్ లో, మన రైల్వే ఎగ్జామ్స్ లోనే చాలా ఎక్కువ సార్లు అడిగినటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ట్రిప్సిన్ అనేది ఏదైతుందో ప్యాంక్రియాస్, క్లామం చేత రిలీజ్ చేయబడుతుంది. ఇదేంటి, చిన్న ప్రేగులో మొదటి భాగమైన ఆంత్రమూలం లేదా డ్యూడేనం లోనికి ట్రిప్సిన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా ఈ ట్రిప్సిన్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ప్రోటీన్స్ ని పెప్టోన్స్ గా మారుస్తుంది. అంటే నీకు ఇక్కడ ఇండైరెక్ట్ గా అర్థం కావాల్సింది ప్రోటీన్లు ఎక్కడ జీర్ణం అవుతాయి, ప్రోటీన్స్ ఎక్కడ డైజెస్ట్ అవుతాయి అంటే డ్యూడేనంలో అనాలి. లేదా ప్రోటీన్లు ఎక్కడ జీర్ణం అవుతాయి సార్ అంటే చిన్న ప్రేగులో జీర్ణం అవుతాయి అనాలి. ఎందుకంటే చిన్న ప్రేగు అంటే ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారంటే స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ లో మొదటి పార్టీ కదా డ్యూడేనం అనేది. సో ఆప్షన్ లో ఒక డ్యూడేనం ఇవ్వకుండా ప్రోటీన్లు అనేవి ఎక్కడ జీర్ణం అవుతాయి అని అడిగితే కనుక డ్యూడేనం ఆప్షన్ ఇవ్వకపోతే మీరు చూస్ చేయాల్సినటువంటి ఆప్షన్ అంటే స్మాల్ ఇంటెస్టైన్ లేదా చిన్న ప్రేగు అని చెప్పేసి మనం చెప్తాం. ఓకేనండి. తర్వాత ఈ బిట్ అండి, మళ్ళీ ఇది రిపీటెడ్. ఓకేనా, ఇది రిపీటెడ్. అదే విధంగా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటారు. అంటే ఇది ఇలాంటి క్వశ్చన్స్ రేర్ గా వస్తాయి ఇది లైఫ్ ఫేజ్ మీద, కానీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆన్సర్ చేయడం కష్టంగా ఉంటది అనమాట. సో లైఫ్ ఫేజ్ ఇది కూడా అన్ని కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉన్నవే. నేను టెక్స్ట్ బుక్ దాటి చెప్పట్లేదు, ఎన్సీఆర్టీలోది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని కలెక్ట్ చేసి చెప్తున్నా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సరే, ఇక్కడ చూడండి, లైఫ్ ఫేజ్ అని పిలుస్తున్నటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో లైఫ్ ఫేజ్ చూడండి సార్. ఇక్కడ యాప్ లో మనకి వృక్షరాజ్యం కంప్లీట్ గా 7 వీడియోలు యాడ్ చేయడం జరిగింది. కణం గురించి ఒక 7 వీడియోలు యాడ్ చేయడం జరిగింది, గమనించండి. దీని తర్వాత వృక్షరాజ్యం తర్వాత మనకి పెండింగ్ ఉన్న టాపిక్స్ ఇంకా యాడ్ అవుతా ఉంటే మీరు చూడండి. ఓకేనా. రైట్, ఇక్కడ లైఫ్ ఫేజ్ అన్నాం కదండి. లైఫ్ ఫేజ్ అని పిలుస్తున్న ఎంజైమ్ ఎవరిస్తారు సార్ అంటే ప్యాంక్రియాస్ ఇస్తారు. ఎవరిస్తారండి? ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ అంటే ఏంటండి? క్లామము. ఓకేనా, గత వీడియో చూస్తే మీకు అర్థమవుతా ఉంటది. ఓకేనండి. సో ప్యాంక్రియాస్ అనేది లైఫ్ ఫేజ్ ఇస్తుంది. ఇది కూడా ఎక్కడికి రిలీజ్ చేస్తుంది సార్? డ్యూడేనం లోనికి రిలీజ్ చేస్తూ ఉంటది. డ్యూడేనం అంటే ఏంటి? ఆంత్రమూలం. ఆంత్రమూలం అంటే ఏంటి? చిన్న ప్రేగులో మొదటి భాగం. సో చూడండి సార్, డ్యూడేనం లోకి రిలీజ్ అయ్యేవి ఏంటంటే 4. ఓకేనా, 4 ఎవరెవరండి? ఇక్కడ బైల్ సాల్ట్స్, అదే విధంగా బైల్ జ్యూస్, ఎమైలేజ్, ట్రిప్సిన్, లైఫేజ్. వీళ్ళ 4 కూడా ఎక్కడ రిలీజ్ అవుతారు సార్ అంటే డ్యూడేనం లోకి రిలీజ్ అవుతారు. ఓకేనండి. వీళ్ళ 4 ఇక్కడ మొత్తం కామన్ గా డ్యూడేనం లోకి రిలీజ్ అవుతారు. కానీ వీళ్ళ 3 మాత్రమే ప్యాంక్రియాస్, క్లామ నుంచి వస్తారు. వీడు మాత్రం కాలేయ నుంచి వస్తారు. చదివేటప్పుడు కూడా మనం ఇలా డైమెన్షనల్ గా చదువుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా. సో వీళ్ళ 4లోనికి ఎవరెవరు రిలీజ్ అవుతారంటే బైల్ జ్యూస్, ఎమైలేజ్, ట్రిప్సిన్, లైఫేజ్. ఓకేనా. అదే విధంగా వీళ్ళ 4లో వీళ్ళ 3 దగ్గర నుంచి కామన్ గా ఒకటి దగ్గర నుంచి వస్తారు. ఎవరంటే ప్యాంక్రియాస్, క్లామము. ఓకేనా. మరి లైఫేజ్ ఏం చేస్తుందండి? ముందు ఇక్కడేమో ఫ్యాట్స్ ఎమల్సీకరణం చేస్తుంది అనుకుని, ఏది? బైల్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది లైఫేజ్ అనేది? ఇక్కడ లైఫేజ్ ఏం చేస్తుందండి? ఫ్యాట్స్ ని, కొవ్వుల్ని ఎలా మారుస్తుంది అంటే ఫ్యాటీ యాసిడ్స్, కొవ్వు ఆమ్లాలు గాను, అదే విధంగా గ్లిజరాల్ గాను మారుస్తుందండి. ఎలా మారుస్తుంది? ఫ్యాట్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ గాను, గ్లిజరాల్ గాను మారుస్తూ ఉంటది అనమాట. సో ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటంటే కొవ్వు ఆమ్లాలు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఫ్యాటీ యాసిడ్స్ అంటే కొవ్వు ఆమ్లాలు అంటారు. ఓకేనా. అదే విధంగా గ్లిజరాల్, అదే విధంగా ఎలా మారుస్తారండి? గ్లిజరాల్ గా మారుతుంది. ఎలా మారుతుందన్నా? గ్లిజరాల్ గా మారుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరొక ఎంజైమ్ పెప్టిడేజ్. ఇది పుస్తకంలో లేదని, ఇంటర్మీడియట్ లో ఉంది, ఎన్సీఆర్టీ 10th లో లేదు, కానీ గుర్తుపెట్టుకోండి.
పెప్టిడేజ్ అన్నాం. పెప్టిడేజ్ అని పిలుస్తున్నటువంటి ఎంజైమ్ ని ఉత్పత్తి చేసేవాడు ఎవడు సార్ అంటే గుర్తుపెట్టుకుని ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటే చిన్న ప్రేగులో ఉన్నటువంటి గ్రంథులు అనమాట. ఓకేనండి. సో చిన్న ప్రేగులో ఉన్నటువంటి ప్రేగు లోపల ఉన్నటువంటి ఆంతర గ్రంథులు అంటారు. ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటే ఆంతర గ్రంథులు అంటారండి. ఓకేనా. ఇక్కడ ఆంతర గ్రంథులు అంటారు. ఇంటెస్టైనల్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యేది అంటే పెప్టిడేజ్. ఓకే, ఇది ఎక్కడికి రిలీజ్ అవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్, ఒక చిన్న ప్రేగులోనికే రిలీజ్ అవుతూ ఉంటది అనమాట. ఏదండి? పెప్టిడేజెస్ అనమాట. మనము వినడానికి చూడడానికి కష్టంగా ఉన్న పదాలను నెగ్లెక్ట్ చేసి వచ్చిన పదాలు రివిజన్ చేసుకుని వెళ్ళిపోతే ఇక్కడే మనం దెబ్బైపోతాం ఖచ్చితంగా. సో అందుకే మనకు హార్డ్ గా కష్టంగా ఉన్నటువంటి పదాలు ఏది కూడా వదలకూడదు అనమాట. ఓకేనా. మరి ఈ పెప్టిడేస్ ఏం చేస్తాయంటే అండి, ఈ పెప్టైడ్స్ అన్నాం కదా. ఓకేనా. పెప్టైడ్స్ అని పిలుస్తున్నటువంటి వాటిలో ఏవైతున్నాయి, పెప్టైడ్స్ ఎలా మారుస్తాయంటే ఎమైనో ఆమ్లాలుగా మారుస్తాయి, లేదా ఎమినో యాసిడ్స్ గా మారుస్తూ ఉంటాయి అన్నమాట. సో పెప్టిడేజెస్ సింపుల్ గుర్తుపెట్టు. పెప్టిడేజ్, పి ఫర్ పెప్టిడేజ్. పెప్టిడేజ్ అనేది ఏం చేస్తుందంటే పెప్టైడ్లను ఎలా మారుస్తుందంటే అమినో ఆమ్లాలు. ఓకేనా. అమైనో ఆమ్లాలు లేదా అమినో యాసిడ్స్ గా మారుస్తూ ఉంటది. తర్వాత సుక్రేజ్ అండి, చాలా ఇంపార్టెంట్. సుక్రేజ్ అనే నేను సుక్రోజ్ అనలా, సుక్రేజ్ అని ఏజ్ అన్నాను. ఓకేనా. సుక్రేజ్ అనేది ఇది కూడా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఇంటెస్టైనల్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతుందండి. ఓకేనా. ఆంతర గ్రంథులు, ఆంతరమూల గ్రంథుల నుంచి రిలీజ్ అవుతా ఉంటది అనమాట. ఏదంటే సుక్రేజ్. ఇది ఏం చేస్తుంది? ఎక్కడ రిలీజ్ అవుతుందండి? ఇది స్మాల్ ఇంటెస్టైన్ లోకి, చిన్న ప్రేగులకు రిలీజ్ అవుతుంది అనమాట. అయితే ఇది ఏం చేస్తుంది అంటే సాధారణంగా మనం చెరుకు తిన్నాం అనుకోండి, చెరుకులో ఉండే షుగర్ ఏదండి? సుక్రోజ్ అండి. చెరుకులో ఉండే షుగర్ ఏదండి? సుక్రోజ్. సుక్రోజ్ అనే కేన్ షుగర్ చెరుకులో ఉండేది. సుక్రోజ్ కానీ మన శరీరంలో ఉండిపోకూడదు. ఎలా మారాలి? అది సరళంగా ఉన్నటువంటి గ్లూకోజ్ గా మారాలి. ఎలా మారాలండి? సరళంగా ఉన్నటువంటి గ్లూకోజ్ గా మారాలి. ఇలా మారితే ఇప్పుడు మనము జీర్ణం లేదా డైజెషన్ అంటే ఒక డెఫినేషన్ చదువుకున్నాం. సంక్లిష్టంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు సరళంగా మారాలి అంటే మనకి ఈ లైన్ లో ఉండేవన్నీ కూడా సంక్లిష్టమైన ఆహార పదార్థాలు. అంటే ఇవన్నీ కూడా కాంప్లెక్స్ మెటీరియల్స్. ఎలా మార్చాం మనం? సింప్లెస్ట్ ఫార్మ్స్ గా మార్చామన్నమాట. మార్చడానికి ఎవరు కావాలి? ఇక్కడ ఉన్నటువంటి ఎంజైమ్స్ కావాలి. ఈ ఎంజైమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ గ్రంథులు లేదా గ్లాండ్స్ నుంచి వస్తాయి. ఇవన్నీ ఎక్కడ రిలీజ్ అవుతున్నాయండి? ఈ భాగాల్లో రిలీజ్ అవుతా ఉన్నాయి. ఈ భాగాల్లో రిలీజ్ అయినటువంటి ఈ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాంప్లెక్స్ మెటీరియల్ సంక్లిష్టమైన పదార్థాలను సరళంగా మారుస్తున్నాయి అనమాట. అర్థమైందండి? చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ నుంచి అయితే కనుక మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండలేము. సో 100% ఇంపార్టెంట్. ఖచ్చితంగా నోట్స్ అయితే రాసుకోవాలండి. నోట్స్ రాసుకుని, రన్నింగ్ నోట్స్ రాసుకుని వీటిని బాగా రివిజన్ చేస్తే 100% సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని వీడియోస్ కావాలి అంటే కనుక కామెంట్ బాక్స్ లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను గ్రూప్ లింక్ పెడతా. గ్రూప్ లో చేరండి, మరింత సమాచారం వస్తుంది. క్లాసెస్ కావాలి అనుకుంటే 199 పెడితే 1 year కి బయాలజీ PDF వీడియో క్లాసెస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. ఓకేనా. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక తీసుకోండి. ఓకేనండి. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.